నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం చాప్టర్ 2 కంప్లీట్ చేసాము. ఇప్పుడు చాప్టర్ 3లో షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. వర్డ్ ప్రాసెసింగ్. సో వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, దాని బెనిఫిట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో వర్డ్ ప్రాసెసింగ్ అంటే మనకి ఎవరైతే యూజర్స్ ఉన్నారో అంటే సిస్టమ్ వాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్రియేట్ ఇంకా ఎడిట్ చేయడానికి డాక్యుమెంట్స్ని ఇది ఎనేబుల్ చేస్తుంది అన్నమాట వర్డ్ ప్రాసెసింగ్ అనేది. సో టు పర్ఫామ్ వర్డ్ ప్రాసెసింగ్ వీ నీడ్ అ కంప్యూటర్. సో ఫస్ట్ కంప్యూటర్ ఉండాలి, దాంట్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉండాలంట. ఏంటిది అది? వర్డ్ ప్రాసెసర్ అనేది. సో అది ఉన్న తర్వాత ఇంకొక ప్రింటర్ ఉండాలి. ఇవన్నీ అవైలబుల్గా ఉన్న తర్వాత వర్డ్ ప్రాసెసర్కి మనం క్రియేట్ డాక్యుమెంట్ కొట్టి అప్పుడు అందులో మనకున్న డాక్యుమెంట్లో ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో క్యారెక్టర్సా ఏదే అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మనం ప్రింటర్లోకి ప్రింట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, అది ఆబ్వియస్గా క్లియర్గా మనకి మన డేటాను మనకి ఇస్తుంది. సో ఇక్కడ మనం ఎలాంటివి యూస్ చేసుకోవచ్చు, వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్, ఎంఎస్ వర్డ్ అనేది చెప్తున్నారు. సో బెనిఫిట్స్ ఏంటివి, సో ఏమన్నా ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏమన్నా అవుతే మనం కరెక్ట్ చేసుకోవచ్చు దానివల్ల అని చెప్పి మనకి ఇది బెనిఫిట్ అనమాట ఇది ఉండడం వల్ల. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ బిజినెస్, హోమ్, ఎడ్యుకేషన్. సో ఏదైతే వర్డ్ ప్రాసెసింగ్ ఉందో అది బిజినెస్లో, హోమ్లో, ఎడ్యుకేషన్లో ఎలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ బిజినెస్లో ఎలా, వాళ్ళు ఏవైతే లెటర్స్ పంపుతున్నారో అప్లికేషన్స్, మెమోస్, డాక్యుమెంట్స్, సో అవన్నిటిని రాసుకోవడానికి. అదే ఇంట్లో అయితే ఏదైనా ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఇంట్లో ఏమైనా బడ్జెటింగ్ చేసినా, లెటర్ రైటింగ్ కానీ, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాసుకున్నా, ఇంట్లో రెజ్యూమ్ క్రియేషన్ చేసినా వాటికి యూజ్ అవుతుంది. అదే ఎడ్యుకేషన్ పర్పస్లో పీడిఎఫ్స్ కోసం, ఎగ్జామ్స్ అప్పుడు నోట్స్ కోసం వాటికి యూజ్ అవుతుంది వర్డ్ ప్రాసెసింగ్ అనేది. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం డేటా అనేది టైప్ చేసుకుంటాం అన్నమాట. నోట్ ప్యాడ్ ఎలా ఉంటుంది అలా. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఏంటిది, ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. దీనిలో మనం ఏం చేయొచ్చు, లెటర్స్ క్రియేట్ చేయొచ్చు, బ్రోచర్స్ క్రియేట్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా దానికి న్యూ లుక్ ఇవ్వచ్చు అనమాట. లైక్ టెక్స్ట్ అనేది నీట్ చేయడము, హైలైట్ చేయడము అలాంటివి చేసి. వాట్ ఆర్ ద స్టెప్స్ టు క్రియేట్ అ న్యూ డాక్యుమెంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ వర్డే కదా వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అనేది ఉంటుందంట. సో ఫైల్ అనే దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ అనే దాని మీద క్లిక్ చేయాలి. న్యూ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక బ్లాంక్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేటెడ్, అంతే సింపుల్. నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ టెక్స్ట్ ఇన్ అ వర్డ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో టెక్స్ట్ రాయాలంటే ఎలా రాస్తాము, డైరెక్ట్గా మీకు కావాలంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉందంటే, లేదంటే మీరు ఏం చేయాలి, మొత్తం టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకుంటూ మౌస్ ప్లేస్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఏవైతే యూజ్ ఉన్నాయో కీబోర్డ్ మీద ఉన్న కీస్, ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు. అప్, డౌన్, ఒకవేళ పేజ్ కనుక ఇంకా కిందికి అనాలంటే అవి యూజ్ చేయొచ్చు. సో అలాంటివన్నీ యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, పారాగ్రాఫ్స్ లాగా రాసుకోవాలి. ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకు ఆల్రెడీ ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనము ఏ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయాలన్నా ఫస్ట్ వెళ్ళాల్సింది ఫైల్ మేనేజర్ ఆర్ ఫైల్ ట్యాబ్. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేయాలంట. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో మనం ఏమని రాయాలంట, ఫైనల్లీ లొకేట్ సెలెక్ట్ ఫైల్. సో ఒకవేళ ఇక్కడ మనం ఇట్లా వెళ్ళిన తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తాం కదా ఫైల్ అనేది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ సేవ్ చేసేటప్పుడు ఇది ఏంటిది మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో అంటున్నారు కదా. సో వర్డ్లో మీరు డాక్యుమెంట్ రాసిన తర్వాత Ctrl+S నొక్కి ఏదైనా ఒక నేమ్తో సేవ్ చేస్తారు కదా. సో సేవ్ చేసిన తర్వాత ఆ సేవ్ చేసిన ఫైల్ నేమ్ మనం ఇక్కడ కొడితే మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్సెల్ అయినా ఏదైనా సరే డైరెక్ట్గా మనకి ఆ యాప్కి లొకేట్ చేస్తుంది. సో అది ట్రిక్. నెక్స్ట్ 7th ఇందులో ఏమంటున్నారు, ఒక డాక్యుమెంట్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి. సో మీరు డాక్యుమెంట్ ఏదైనా రాస్తున్నారు, సో అలా డాక్యుమెంట్ రాసేటప్పుడు ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు సేవ్ చేయలేదు ఇప్పుడు వరకు ఆ డాక్యుమెంట్ని అంటే డైరెక్ట్గా సేవ్ ఆప్షన్ చేసుకుంటే ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది, మీరు అక్కడ నేమ్ రాయాలి, రాసి సేవ్ కొట్టాలి.
లేదు ఒకవేళ మేము ముందు సేవ్ చేసినాము దాన్ని ఓపెన్ చేసి చేంజెస్ చేసాము మళ్ళీ అంటే సేవ్ యాజ్ మీద నొక్కేసి అప్పుడు మీరు ముందు నుంచి ఎగ్జిస్టింగ్ ఉంది కదా అందులోనే సేవ్ అయిపోతుంది. ఇది మనకి సేవ్ యాజ్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ ఎయిత్. సో ఎయిత్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఎలా ఒక డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీరు ఏదైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉందో అందులో అయినా ఏ ఆప్షన్లో అయినా సేమ్ ఎక్సెల్లో కూడా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు చేస్తున్న దగ్గర పైన ఇలా ఉంటుంది కదా కట్టి దాని మీద నొక్కాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఏమని వస్తుంది, డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్, ఏమైనా చేంజెస్ చేస్తారా లేదంటే చేసినవి ఉండనియాలా అని అడుగుతారు. అవును ఉండనియాలంటే సేవ్ అని కొట్టండి, లేదు అంటే డోంట్ సేవ్ అని కొట్టండి. క్యాన్సిల్ అని కొడితే ఏమవుతుంది, మళ్ళీ పేజే ఉంటుంది అనమాట. సో అది మనకు ఆప్షన్. నెక్స్ట్ బేసిక్ స్టెప్స్ ఏంటివి, ఫార్మాట్ టెక్స్ట్ ఇన్ అ వర్డ్ డాక్యుమెంట్. సో వర్డ్ డాక్యుమెంట్లో మనం టెక్స్ట్ని ఎలా చేసుకోవచ్చు అంటే పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని బోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా కలర్ యాడ్ చేయొచ్చు టెక్స్ట్కి, అలైన్ చేసుకోవచ్చు, ఇట్లా లైన్గా రావాలా లేదంటే ఇలా రావాలా, ఇంకా ఎడ్జెస్లో వర్డ్స్ అనేటివి ఈక్వల్గా ఉండాలా లేకపోతే టింకర్ ఉండాలా, సైజ్ ఎంత ఉండాలి వర్డ్ది, ఈచ్ వర్డ్ది. సో అవన్నీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ మనకి ఇందులో ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇలా కలర్స్. సో బోల్డ్ మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి అన్నా చేసుకోవచ్చు, లేదంటే CTRL అంటే Ctrl+B రెండింటిని కంట్రోల్ కీ మీద బి మీద రెండింటి మీద ఇట్లా ఫింగర్ పెడితే మీకు ఆటోమేటిక్గా బోల్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. Ctrl+I Ctrl+U అండర్లైన్ కోసం. నెక్స్ట్ డిస్కస్ ద యూస్ థెసరస్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏదైతే థెసరస్ ఉందో అదొక బుక్ ఆఫ్ వర్డ్స్ అంట. హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ సేమ్ మీనింగ్. ఇట్ ప్రొవైడ్స్ లిస్ట్ ఆఫ్ సినానిమ్స్ ప్రొవైడ్ చేస్తుందంట, యాంటోనిమ్స్ ప్రొవైడ్ చేస్తుందంట. ఇక్కడ మనకు కనిపిస్తుంది థెసరస్ అని. సో ఇందులో మనకి యాంటోనిమ్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ మీనింగ్స్ ఉంటాయంట. ఎప్పుడన్నా మీరు సిస్టంలో లైక్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇది కనిపిస్తుందంట. సో చూసిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందంట. ఓపెన్ అయినప్పుడు మీరు దానికి చూడొచ్చు థెసరస్లో లైక్ డిక్షనరీ వర్డ్ నొక్కేసి డిక్షనరీలో ఏముంటుందో ఆ వర్డ్, వొకాబులరీ, థెసరస్. సో ఇవన్నీ ఉంటాయి. చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు ఆ వర్డ్కి మీనింగ్ ఏంటిది లేదంటే సినానిమ్ ఏంటిది యాంటోనిమ్ ఏంటిది చూపిస్తుంది. అండు రీడు. అండు అంటే ఏంటిది, రీడు అంటే ఏంటిది మీనింగ్ ఇప్పుడు మనం చూద్దాం. అండు అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ని డిలీట్ చేసినారు, ఇప్పుడు దాన్ని మళ్ళీ రికవర్ చేసుకుంటున్నారంటే అండు అంటే Ctrl+Z. లేదు రీడు అంటే ఏంటిదంటే మీరు ఒక ఫోటోని పిక్చర్స్లోకి అంటే డెస్క్టాప్ నుంచి పిక్చర్స్లోకి యాడ్ చేసినారు, Ctrl+Y కొడితే ఆ జరిగిందే మళ్ళీ యాక్షన్ ఇంకోసారి జరుగుతుంది. సో రీడూ అవుతుంది అనమాట. సో అండు అంటే ఏంటంటే మీరు ఏదైనా చేసేసిన తర్వాత అది వద్దు అనుకుంటున్నారంటే Ctrl+Z కొడితే అది పోతుంది అనమాట చేంజెస్. ఫర్ సపోజ్ ఒక వీడియోని స్ప్లిట్ చేసినారు, కట్ చేసేసినారు, Ctrl+Z కొట్టినారు అనుకోండి, ఈ మీరు డిలీట్ చేసిన వీడియో మళ్ళీ సేమ్ జాయింట్ అయిపోయి వచ్చేస్తుంది. లేదు ఒకవేళ మీరు ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేసినారు, ఇలాంటిది సేమ్ క్లిప్ మీకు ఇంకోటి ఇక్కడ కావాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు Ctrl+Y కొడతారు అనమాట దీని మీద నొక్కి, అప్పుడు దీని డూప్లికేట్ వచ్చేస్తుంది. సో అది రీడు. నెక్స్ట్ హౌ టు యాడ్ రో ఆర్ కాలం. సో ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏదైనా ఉంది దాంట్లో న్యూ రో కానీ లేదంటే కాలం కానీ ఎలా యాడ్ చేస్తారు అంటే, సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది చూడండి, ఇన్సర్షన్ పోర్షన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏం క్లిక్ చేయాలంట, ఇన్ అ రో బిలో ఆర్ అబౌవ్ ది లొకేషన్. సో ఇక్కడ మీరు టైప్ చేసిన తర్వాత ఈ కింద రోలో ఇన్సర్షన్ పాయింట్ అనేది ఉంటుందంట, దాని మీద మీరు నొక్కితే అప్పుడు రైట్ క్లిక్ చేయాలంట. రైట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి, ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైడ్కి ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇన్సర్ట్ కాలమ్స్ టు లెఫ్ట్, ఇన్సర్ట్ కాలమ్స్ టు రైట్, ఇన్సర్ట్ రోస్ బిలో, ఇన్సర్ట్ సెల్స్. సో ఇవన్నీ ఓపెన్ అయినప్పుడు మీకు ఏం కావాలి, మనకు కావాల్సింది ఇన్సర్ట్ రోస్. సో ఇన్సర్ట్ రోస్ కొట్టుకుందాం. లేదు కాలమ్స్ కావాలంటే ఇన్సర్ట్ కాలమ్స్. సో ఇటు కావాలా అన్నీ చూసుకొని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బేసిక్ స్టెప్స్ టు ప్రింట్ అ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి,
ఫస్ట్ మీరు ఫైల్స్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ పైన ఫైల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఫైల్ ఆప్షన్ మీద కింద మీరు సేవ్ యాజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రింట్ అని కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఎన్ని కాపీస్ కావాలి అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని పేజెస్లో ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ప్రింట్ సైజ్ ఏంటిది అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్రింట్ అనే ఆప్షన్ మీద ఎంటర్ కొట్టేస్తే అప్పుడు మీకు ఏమొచ్చేస్తుంది, డైరెక్ట్గా ప్రింటర్ నుంచి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. కాపీస్ మీరు ఎన్ని కాపీస్ ఇస్తే అన్ని కాపీస్లో మీరు ఇచ్చిన ప్రింట్ పిక్చర్స్ది ఇమేజెస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ టెంప్లెట్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం నార్మల్గా టెంప్లెట్స్ యూజ్ చేస్తాం కదా ఇమేజెస్కి కానీ లేదంటే దేనికైనా సరే. ఫాంట్ సైజ్ కానీ అన్నీ ఆటోమేటిక్గా ఆల్రెడీ ముందు నుంచి అందులో ఉంటాయి. జస్ట్ మనం వాటిని యూజ్ చేసుకుంటాం అనమాట, మనకు నచ్చినట్టు చేంజెస్ చేసుకొని. సో వాటిని టెంప్లెట్స్ అని అంటారు. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము, థర్డ్ యూనిట్వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.